హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. మనం ఈరోజు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్, తాత్కాలిక మందగమనంలోకి భారత్ అని జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా వ్యాఖ్యానిస్తోంది. ఆ వివరాలు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనంలోకి అడుగుపెట్టిందని జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 సంవత్సరానికి వృద్ధి రేటును ఆర్బీఐ 7.2గా నమోదవుతుందని అంచనా వేసింది. అయితే ఈ వృద్ధి రేటు మరీ ఎక్కువ అని నొమురా సంస్థ చెబుతుంది. ఆ సంస్థ ప్రకారం 2024-25లో భారత వృద్ధి రేటు 6.7% పరిమితం కావచ్చని, 2025-26లో 6.8% అది చేరవచ్చని చెప్పి వారు అంచనా వేస్తున్నారు. ఇక్కడ వృద్ధి రేటు గురించి ఏ సంస్థ చెబుతోంది, వారి అంచనాలు ఏంటి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి. టాపిక్ చూసే ముందు మనం రాజ్యాంగంలోని ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్లో ప్రస్తావించారు, ఏ ఆర్టికల్ ప్రకారం న్యాయమూర్తులు నియమితులు అవుతారు అనేది కూడా నేర్చుకుందాం. రాష్ట్ర హైకోర్టు గురించి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 240 నుండి 231 వరకు హైకోర్టు నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొన్నారు. 217 ఆర్టికల్ ఏమో న్యాయమూర్తుల నియామకం గురించి చెబుతుంది. 219 ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్ లేదా అతని చేత నియమింపబడిన వ్యక్తి ముందు హైకోర్టు న్యాయమూర్తులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తుంది. అలాగే ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్ల గుణరంజన్లతో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి చేరికతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా డ్వాక్రా మహిళలు, 55 కోట్లతో 129 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, 5 లక్షల నుంచి 60 లక్షల పెట్టుబడితో స్థాపన. వివరాలు ఏంటో చూద్దాం. డ్వాక్రా మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతలో 55 కోట్లతో 129 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి కాగా నవంబర్ 2వ వారంలో వీటిని గ్రౌండింగ్ చేయనున్నారు. 5 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రాజెక్టు వ్యయం ఉండే ఈ పరిశ్రమల ద్వారా డ్వాక్రా మహిళలకు, ఇతరులకు ఉపాధి లభించనుంది. నెక్స్ట్ వన్, నేడు భాజపా ఐక్యతా పరుగు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యతా పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ ఏడాది 150వ జయంతి సంవత్సరం. ఆయన ఆలోచనలను, దేశానికి ఆయన అందించిన సేవలను పార్టీ కార్యకర్తలందరూ గుర్తు చేసుకోవాలి. సర్దార్ 150 అనే హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆదర్శాలను, విలువలను ప్రచారం చేయాలని పేర్కొన్నారు. నెక్స్ట్ టాపిక్, 2025లోనే జనగణన, కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం. దేశవ్యాప్త జనగణనకు కేంద్రం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో పాటు జాతీయ జనాభా పట్టికలో పొందుపరిచేందుకు తాజా వివరాలను సేకరించనుంది. ఈ ప్రక్రియను 2025 ఆరంభంలో ప్రారంభిస్తామని, డేటాను 2026లో విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక జనగణనతో పాటు కులగణన చేయాలా అన్న విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. యాక్చువల్గా జనాభా లెక్కలు 2021లో జరగాల్సింది. కోవిడ్ కారణంగా జరగలేదు. ఇప్పుడు 2025లో జరపడానికి కేంద్రం సిద్ధమవుతోంది. చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ పురస్కారం. ఏఎన్నార్ శతవసంతాల వేడుకలు జరుగుతున్న వేళ అలుపెరగని ఆ బాటసారి సాగించిన సినీ ప్రయాణాన్ని బిగ్ బీ అమితాబ్ సమక్షంలో మరోసారి స్మరించుకుంటూ భావోద్వేగానికి గురైంది తారాలోకం. ఈ సన్నివేశం సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఏర్పాటు చేసిన ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని 2024కి గాను చిరంజీవి స్వీకరించారు.
దీర్ఘకాలిక మలబద్ధక చికిత్సకు డాక్టర్ రెడ్డీస్ విక్సీబాత్ ఔషధం. దీర్ఘకాలంగా మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్స కోసం విక్సీబాత్ పేరుతో ఔషధాన్ని తొలిసారిగా విడుదల చేశామని డాక్టర్ రెడ్డీస్ సోమవారం వెల్లడించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతి లభించడంతో దేశీయ విపణిలో ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టామని పేర్కొంది. విక్సీబాత్ క్లినికల్ అధ్యయనాల్లో ఉత్తమ ఫలితాలు కనిపించాయని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ బ్రాండెడ్ మార్కెట్స్ ఎంవి రమణ వెల్లడించారు. నెక్స్ట్ వన్, మూడో వంతు బస కేసులకు PM 2.5 రేణువులే కారణమని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. గాలిలోని కాలుష్యకారక పర్టికులర్ మ్యాటర్ 2.5 రేణువులు ఉబ్బసానికి దారి తీస్తున్న తీరును జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన కళ్ళకు కట్టింది. మూడో వంతు కేసులకు ఇవే కారణమైనట్లు తేల్చింది. 2019-2023 మధ్య 22 దేశాల్లో నిర్వహించిన 68 అధ్యయనాలను శాస్త్రవేత్తలు సమీక్షించారు. ఇందులో దక్షిణాసియా దేశాలు ఉన్నాయి. క్యూబిక్ మీటర్కు PM 2.5 రేణువులు 10 మైక్రోగ్రాముల మేర పెరిగిన ఉబ్బసం ముప్పు 21% పెరుగుతుందని ఇందులో వెల్లడైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూసిన అస్తమా కేసుల్లో మూడో వంతు కేసులు ఈ రేణువులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రధానంగా పిల్లలపై ఇది ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఉబ్బసం వల్ల సంభవిస్తున్న మరణాలు భారత్, చైనా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమాసియాల్లో ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఆదాని భారీ పెట్టుబడులు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనతో అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, గనులు, పోర్టులు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. 2 దశల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం 2026 జూన్ నాటికి తొలి దశ పూర్తి. గోదావరి నదిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పట్టాలెక్కించేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. అటవీ భూముల సేకరణ సమస్యల వల్ల జల్లేరు వాగు జలాశయం నిర్మాణ పనులు ఆలస్యం అవుతుందన్న ప్రస్తుతం దీన్ని పెండింగ్లో ఉంచి మిగతా పనులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. సో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మిస్తున్నారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేడు అచ్యుతాపురం ఈఎస్ఐ ఆసుపత్రికి వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన. ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల్లో 3 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో అచ్యుతాపురం ఈఎస్ఐ ఆసుపత్రి శంకుస్థాపన, మంగళగిరి బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలకు శ్రీకారం, హైదరాబాద్ కాకినాడలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాలున్నాయి. దేశవ్యాప్తంగా 12,850 కోట్లతో చేపట్టిన పలు వైద్య ప్రాజెక్టులకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు.